నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్వదేశీ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్నామండి. సహజ సిద్ధంగా తయారు చేయబడిన అన్ని రకాల పదార్థాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఆవు నెయ్యి కావచ్చు, తాటి బెల్లం కావచ్చు, గానుగు నూనెలు, అలానే సహజ సిద్ధంగా తయారు చేసిన సబ్బులు, షాంపూలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. షాప్ లోపలికి ఎంటర్ అయ్యే దగ్గరే మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్గానిక్గా పండించిన ఆకుకూరలు ఉన్నాయి. ఇది మెంతి ఆకు, కొత్తిమీర, మనం చూసినట్లయితే గోంగూర, బీరకాయలు, అంటే న్యాచురల్గా సహజ సిద్ధంగా తయారు చేస్తారంటే ఇవన్నీ కూడా. అండ్ షాప్లో మనం చూసినట్లయితే చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. రండి మాట్లాడదాం. నమస్తే అండి రాజుగారు, ఎలా ఉన్నారు? రాజుగారు, ఇక్కడున్న పదార్థాలు అంటే ఐటమ్స్ చూస్తుంటుంటే అంటే ఎప్పుడో చూసామేమో మా ఇంట్లో అమ్మ దగ్గర. సో ఈ బిజీ స్కెడ్యూల్లో, ఈ సిటీ లైఫ్స్లో ఇవన్నీ చూడట్లేదు. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి మీ దగ్గర. సో నాకు స్టార్టింగ్ లోనే కొన్ని వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి. వస్తాయా? అక్కడ కొన్ని బయట కొన్ని పాత్రలు కూడా ఉన్నాయి. మనం స్టార్టింగ్ నుండే ఒకసారి మొదలు పెడదామండి. రండి సార్. ప్రతి శనివారం వస్తాయండి, వీక్లీ వన్స్ వస్తాయి. సో ఇవన్నీ కాయగూరలు అలానే ఆకుకూరలు కూడా ఉన్నాయి. కొన్ని పళ్ళు కూడా వస్తాయా? ఇప్పుడైతే ఇంకా రాలేదు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు సార్, ఇవన్నీ కూడా గో ఆధారిత వ్యవసాయం. సార్ గో ఆధారిత వ్యవసాయం. ఓకే. అండ్ ఆవు పేడ, ఆవు మూత్రమే మెన్యూర్ అన్నది. ఓ, అంటే సహజ సిద్ధంగా అంటే న్యాచురల్ పద్ధతిలో పండించిన పంటే. కాకపోతే ఇందులో ఉన్న ఇంకా స్పెషాలిటీ ఏంటంటే కేవలం గోవు ఆధారితంగా పండించినవి మాత్రమే కదండి? ఓకే. సో దీనికి ఎటువంటి రసాయన పదార్థాలు వాడి పండించరు, ఓన్లీ గో ఆధారితంగా మాత్రమే ఇవన్నీ పండించడం జరుగుతుంది. అంటే చాలా హెల్దీ కూడా అండి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక స్మెల్ తెలుస్తుంది ఇవన్నీ కూడా. ఓకే, న్యాచురల్ అరోమా, రైట్. ఇది ఏంటండి రాజుగారు? అంటే యాక్చువల్గా చెప్పాలని అంటే లోపల చాలా ఐటమ్స్ ఉన్నవి, అవి చెయ్యాలి. బట్ నాకు కాస్త ఉత్సాహంగా ఉంది, అదే ఆగిపోయాను నేను. ఏంటండి ఇత్తడి? ఈ మన భూమిలో ఉన్నటువంటి మినరల్స్ అన్ని కూడా మనకు సహజంగా న్యాచురల్ గా ఉండేవి. ఇత్తడి, కంచు, ఇనుము, ఈ పదార్థాలు మనం కూడా న్యాచురల్ గా ఉండేవి. ప్రకృతిలో దొరికే ఈ పదార్థాలన్నీ కూడా ఇప్పుడు మన ప్లాస్టిక్లు, టప్పర్ వేర్లు ఇవన్నీ కదా అన్ న్యాచురల్ అని ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అవుతాయి. అసలు ప్లాస్టిక్ వాడద్దని చెప్తున్నారు. అది ఏ రకమైన ప్లాస్టిక్ అయినా సరే. అవును మేడం, అది ఈజీగా హల్కా లైట్ వెయిట్ ఉంటుంది అని చెప్పి యాక్చువల్ పెట్రోల్ బై ప్రోడక్ట్. అది ఆ బై ప్రోడక్ట్ అమ్మడానికి మార్కెటింగ్ లో చేసినటువంటి కుట్రలో మనకి ఇవన్నీ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఒరిజినల్ న్యాచురల్ గా ఇవన్నీ కూడా దీంట్లో వాడుకునే ఐటమ్స్ ఏవైనా హీల్ అవుతాయి అన్నట్టు. ఇవి మీ దగ్గర అవైలబుల్ ఉంటాయా? అంటే మనం ఇది కలెక్ట్ చేస్తున్నాం యాక్చువల్ గా. ఓకే. సో ఇత్తడి పాత్ర ఇది ఇత్తడి పాత్ర, ఇది ఇత్తడి పాత్ర. ఒకసారి ఇది ఏంటండి? ఇది రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ మైనింగ్ లో భూమిలో నుంచి వస్తుంది. భూమిలో నుంచి వచ్చే రాక్ సాల్ట్. అంటే మనం పింక్ సాల్ట్ అంటున్నాం కదా ఇప్పుడు. సాల్ట్, రాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, సైంధవ లవణం, దీని పేర్లు అన్నమాట. సైంధవ లవణంలో రకరకాల పేర్లు ఉన్నాయి. ఏం పేర్లండి? పింక్ సాల్ట్ అంటారు, రాక్ సాల్ట్ అంటారు, హిమాలయన్ సాల్ట్ అని అంటారు. ఓకే. సో మరి దీన్ని ఇలా వాడడం మనకి కష్టమే కాబట్టి పౌడర్ ఫార్మేషన్ లో ఉంది. మనం పౌడర్ లో కూడా ఉంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ భూమిలో నుంచి మైనింగ్ లో వచ్చి భూమిలో నుంచి వస్తుంది. భూమిలో నుండి మైనింగ్ లో నుండి వచ్చిన ఉప్పు సింధు నది ఏరియాలో దొరుకుతుంది. అది ఆ సింధు నది పక్కనే ఉంటుంది కదా లవణము, సైంధవ లవణం. సింధు నది పక్కనే ఉంటది కాబట్టి దీన్ని సైంధవ లవణం, సైంధవ లవణం అన్నారంట. 84+ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. 84 మామూలుగా రెగ్యులర్ గా ఐడిన్ ఉప్పు అనేది వాడుతూ ఉంటాం కదా, దాంట్లో 45 మినరల్సే ఉంటాయి. అది కూడా అది ఫ్యాక్టరీలో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన సాల్ట్ మనం చేసే వంటల్లో హీట్ లో పాయిజనస్ కింద మారిపోతుంది. సరే, ఇప్పుడు ఇది పింక్ సాల్ట్ అండి. మనకి బయట మార్కెట్ లో కూడా పింక్ సాల్ట్ అవైలబుల్ ఉంది. మీ దగ్గర ఉన్న పింక్ సాల్ట్ కి వాళ్ళ దగ్గర ఉన్న పింక్ సాల్ట్ తీసుకున్నా కూడా సేమే ఉంటుంది. ఇది ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ ఏరియా కిందకి వెళ్ళిపోయింది. అది ప్రపంచం మొత్తం ఒక దగ్గర నుంచే వస్తుంది. అది పేరు అంటే ఎవరు బ్రాండ్ చేసుకుంటే వాళ్ళ పేరు వేసుకుంటారు అంతే. సో ఎక్కడ మనం తీసుకున్నా సరే సేమే ఉంటుంది. సో పింక్ సాల్ట్ వాడడం మంచిది అంటారు, రైట్. అండ్ ఇలా మనం వాడడం కష్టమే కాబట్టి మనకు లోపల పౌడర్ గా కూడా ఉందంటున్నారు. చూద్దాం. ఇదండి అది ఎప్సమ్ సాల్ట్ అండి. ఏంటండి? ఎప్సమ్ సాల్ట్.
ఎప్సమ్ సాల్ట్ అంటారు దాన్ని, పటిక అంటారు. పటిక బెల్లం అంటారు. బెల్లం కాదు, పటిక. ఓన్లీ పటిక. దేనికి వాడతారు? ఇది వాటర్ ప్యూరిఫై చేయడానికి వాడతారు. బాడీ పెయిన్స్ ఉంటే వాటర్ లో స్నానం చేసే ముందు వాటర్ వేసుకుని వాడతారు, మొక్కలకు వాడతారు. తర్వాత ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కూడా ఇంట్లో గుమ్మం ద్వారా కడతారు, పెట్టుకుంటారా? రైట్. ఎవరికైనా కనుక బాడీ పెయిన్స్ ఉన్నా అండ్ వాటర్ మనకి వర్షాకాలం కాబట్టి కాస్త బురదగా వస్తూ ఉంటుంది, నీళ్ళలో 2-3 సార్లు రౌండ్ తిప్పేసి వదిలేస్తే కూడా మొత్తం సెటిల్ అయిపోతారు, ప్యూర్ వాటర్ అయిపోతుంది, మనం తాగేయచ్చు. ఓ చూసారా, చాలా అంటే మన న్యాచురల్ గా అంటే మన భూమిలో నుండే మనకి కావాల్సిన ప్రతి దానికి కూడా రెమెడీస్ ఉన్నాయి, మనకు తెలియదు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటివి ఉన్నాయని చాలా మందికి, కొంతమందికి తెలియదు. చూడండి, అంటే మన అమ్మలు ఆ జనరేషన్ తెలుసు, పాటు ఉన్న వాళ్ళకి తెలుసు. అవును, ఇప్పుడంతా మైక్రో ఫ్యామిలీ, చిన్న చిన్న అయిపోయాయి, అమ్మమ్మలు నాన్నమ్మలు దూరం అయిపోయాయి. అవును, వాళ్ళు ఉంటే అట్లీస్ట్ చెప్పుండేవారు. రైట్. అండ్ ఇది ఒకసారి కూడా చూసేద్దామండి, మట్టి పాత్రలు. ఓకే, ఒకసారి తీనా నేను చూడొచ్చు. అమ్మో చాలా వెయిట్ ఉందండి. వెయిట్ ఉంటుంది, వద్దండి, జాగ్రత్త. ఓకే. సో యాక్చువల్గా మనం వింటూనే ఉన్నాం కదండి, మట్టి పాత్రలు అంటే వాడడం మంచిది, మట్టి పాత్రలో వంటలు చేసుకుంటే మంచిది అని. చాలా బాగుందండి. బట్ వంటలు ఇప్పుడు అన్ని సేంద్రియం, ఆర్గానిక్ అని చెప్పి కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటాయి. అవును, అవి తీసుకుని వెళ్ళి మీరు అల్యూమినియంలోనో స్టీల్లోనో వండితే 100% కాదన్నమాట. మట్టి పాత్ర మాత్రమే 100% వాల్యూస్ మనం తీసుకున్నట్టు. కాకపోతే ఇవి తొందరగా పగిలిపోతాయి కదండి. ఇక్కడ నుంచి జాగ్రత్త అనేది అలవాటు అయింది. మనం ఇప్పుడు రెక్లెస్ ఉంటాం అన్నట్టు, విసిరేయడం అట్లాంటివి అలవాటు. కోపం వచ్చిందంటే సామాన్ల మీద చూపిస్తాము. అది ఇప్పుడు ఈ మట్టిది గాజు వాడినప్పుడు ఏంటంటే అలర్ట్నెస్ మనలో, మన పాత్ర కూడా చేంజ్ అవుతుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది 250 రూపాయలు. 250 రూపాయలు అంతే. సో దీని కాస్ట్ అది 450 రూపాయలు. 450 రూపాయలు అంతే. అండ్ రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయండి, వేలు ఏమీ లేవు. అంటే కొన్ని చోట్ల నేను చూసాను ఆన్లైన్ లో, అది మార్కెటింగ్ లో ఇప్పుడు రకరకాల, అంటే ఇందులో కూడా మార్కెటింగ్ వ్యాపారస్తులు ఇన్వాల్వ్ అయితే జాగ్రత్తగా పని చేసేసుకుని వంట అయిపోతే నీట్ గా తోమ పెట్టేసుకుంటే అయిపోద్ది. అండ్ ఇంకొకటి అండి, మనం ఐరన్ పాత్రలు వాడడం మంచిది అంటున్నారు కదా. ఇప్పుడు ఐరన్ పాత్రలు అయితే దానికి ఆయిల్ రాసి పక్కన పెట్టాలి, చాలా ఉంది. వాడడానికి ముందు వాడిన తర్వాత అవసరం లేదు, గ్యాప్ వస్తే నూనె రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే ఓన్లీ స్టార్టింగ్ 3 days సీజనింగ్ ఉంటుంది. స్టార్ట్ చేసేటప్పుడు, రెగ్యులర్ వాడేప్పుడు ఏం జాగ్రత్త. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పట్టుకెళ్ళాను, ఏం చేయాలి? మొదటి రోజు నీళ్ళలో పెట్టాలి, నీళ్ళల్లో 24 hours నీళ్ళలో పెట్టాలి. ఇలా బకెట్ లో వాటర్ పోసేసి ఇలా పెట్టేయడమే, నీళ్ళలో పెట్టేసి. ఓకే. తర్వాత రెండో రోజు నూనె రాయాలి. ఆ నూనె గానుగ నూనె రాయాలి, వేరే నూనె రాయకూడదు. వేరే నూనె కూడా ట్రై చేసినారు. మనం నూనె ఏం చెప్పాం, అట్లా వేరే ఇంట్లో వాళ్ళు రిఫైండ్ ఆయిల్ వాడే అలవాటుగా రాస్తే పగిలిపోయింది. ఇప్పుడు నా డౌట్ అదే, ఇది మట్టి కదండి, వాటర్ లో పెట్టిన వెంటనే మరి ఏమంటారు, కరిగిపోదా? కరిగిపోదు, అంటే ఆల్రెడీ కాల్చి చేసినవి కనుక కరగదు. ఓకే. మట్టి చేసే ప్రాక్టీస్ లో మట్టిని నీళ్ళలో ఆయిల్ రాసిన తర్వాత ఫస్ట్ నీళ్ళు, సెకండ్ డే ఆయిల్, మూడో రోజు వచ్చేసి బియ్యం గాడి నీళ్ళైనా గంజి నీళ్ళైనా పోసి ఒక రోజు ఉంచాలి దీంట్లో పోసి. ఓకే. ఇట్లా 3 రోజులు పెట్టి సీజనింగ్ తర్వాత 4th day రోజు వాడుకునే ముందు ఒకసారి నీళ్ళు మరిగించి పంపేసి వాడుకోవచ్చు. ఈ చేసే దాంట్లో గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోయి టైట్ అవుతుంది, అడుగు పట్టడం, క్రాక్ రావడం జరగదు. ఓకే ఓకే. అంటే పగిలిపోవడం, దీని సీజనింగ్ అంటారు, సంస్కరించుట అని తెలుగులో దాని అర్థము. ఓకే. మనకు కనపడని గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మట్టి పాత్ర వాడాలంటే 3 types సీజనింగ్స్ అంటున్నారు. 3 days కూడా, అంటే 3 types. ఈ రోజు వెళ్ళగానే దీన్ని ఒక 24 hours వాటర్ లో ఉంచేయాలి. నెక్స్ట్ డే శుభ్రంగా దాన్ని ఆరిపోయిన తర్వాత గానుగు నూనె మాత్రమే అప్లై చేసేసి, ఏ నూనె పర్లేదు, గానుగలో వేరుశనగ, నువ్వులు, కొబ్బరి ఏదైనా వాడచ్చు. గానుగాడిచ్చిన నూనె ఉండాలి, గానుగ ఆడిచ్చిన నూనె ఉండాలి, ఏదైనా పర్వాలేదు. అదొక 24 hours ఉంచేయాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ డే గంజి వాటర్ గానీ బియ్యం కడిగిన వాటర్ గానీ వేయాలి. రైట్. సో అది ఉంచిన తర్వాత మన ఇంత గంజి రాదు కదండి, బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఇన్ని వస్తాయా చూడాలి. అప్లై చేసేసి అయిన తర్వాత నెక్స్ట్ డే శుభ్రంగా మూడో రోజు అది, నాలుగో రోజు ఒకసారి నీళ్లు మరిగించి పంపేసి, సో వేడి నీళ్ళు వేసేసి శుభ్రంగా దీంట్లోనే మరిగించాలండి. దీంట్లోనే మరిగించాలి. ఎంతసేపు మరిగించాలి? దీంట్లో స్మెల్ అవన్నీ పోవడం కోసం ఒక 10 to 15 minutes మరిగించేసి పారబోసేసి
వాడేసుకోవడం లాంగ్ లైఫ్ వస్తుంది. లాంగ్ లైఫ్ వస్తుంది. మీరు ఇందాక పగులుతుంది అది అన్నారు, అంటే అవునవును గట్టిగా అయిపోతుంది. యాక్చువల్గా ఎంత వాడుతుంటే అంత స్ట్రాంగ్ అవుతుంది. పొరపాటున ఇక్కడ తగిలినా కూడా ఇంకేం కాదు. ఇప్పుడు తగిలితే పగులుతుంది. మనం వాడుకోలో మన దగ్గర 10 years నుంచి వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక పాత్రని 10 years నుంచి వాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏదన్నా తగిలితే ఇలా ఉన్నప్పుడు పగిలే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సార్ చెప్తున్నట్టు దీన్ని ఎట్లయితే సీజనింగ్ చేసామో తర్వాత ఇలాంటి పాత్రలు 10 సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారంట. సో జాగ్రత్తగా వాడుకుంటే చాలు. ఎంత వాడితే అంత స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది. మనం కూడా స్ట్రాంగ్ అవుతాం. మనం కూడా స్ట్రాంగ్ అవుతాం, ఉక్కులాగా అవుతాం. చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి రైట్. మనం ఈ కుమార్ వాళ్ళు ఎప్పుడైతే ఇవంతా జాబ్లు అనే దాంట్లో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని మనం మళ్ళీ మోటివేట్ చేసి చేపిస్తాం. ఓకే, మనం కుమార్ వాళ్ళకి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును నిజమే. ఎందుకంటే వాళ్ళు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే, అసలు ఇంతకు ముందు అంటే కనీసము ఒక ప్రాంతంలో ఒక 2-3 అయినా మనకి ఈ మట్టి పని చేసే వాళ్ళు కనిపించేవారు. చేనేత వాళ్ళు అలా మనకందరికీ వడ్రంగి పనులు చేసేవాళ్ళు, ఇలాంటి మనకు వాళ్ళందరూ ఉంటేనే మన లైఫ్ నడుస్తుంది అంటే యాక్చువల్గా. కానీ ఇప్పుడు కనిపించట్లేదండి వాళ్ళు కదా. అదే మనం అంతా ఇప్పుడు మనం ఏదో టెక్నాలజీ అని పెరిగిపోయాం, అభివృద్ధి చెందామని అనుకుంటాం, కానీ అది అసలు వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. రైట్, ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి చూద్దామండి. రాజు గారు ఇదేంటండి? ముల్తానీ మట్టి మేడం. ముల్తానీ మట్టియా? నేను అనుకున్నాను ఏదో మట్టిలా ఉంది. ఇది రాజస్థాన్ ఆ ఏరియాలో ఒక ఊర్లో ఉంటుంది. ముల్తానీ అనే ఒక ఊరు దగ్గర ఒక ఊరు పేరు అని చెప్తారు. ఆ ఊర్లో మట్టి ఇట్లాగే ఉంటుంది. ఇది మనం రకరకాల సబ్బులు అవి వాడుతున్నాం మనం బాడీ క్లీన్ చేసుకోవడానికి. దీని మించింది లేదన్నట్టు. మట్టి బాత్ ఇప్పుడు కేరళలో చేస్తారు మడ్ బాత్ అని. ఇవి మన బాడీలో నుంచి డిటాక్స్ అవుతుంది. అండ్ మనం ట్యాన్ రిమూవల్ అవుతుంది. ముల్తానీ మట్టి పౌడర్ కూడా ఉంది. పౌడర్ బట్ ఇది మంచిది. ఇది రా అంటే ఇందులో నుంచి పౌడర్ చేసి మార్కెట్ చేస్తారు. ఓకే, ఇదండి పిడకలు మేడం. పిడకలు, ఇది ఆవు పేడతో చేసిన పిడకలు. పిడకలు పిడకలు దేనికి వాడతారండి? ఇంట్లో ఉదయం సాయంత్రం పిడకని వెలిగిస్తే ఆ వచ్చేటువంటి ఆ ఆక్సిజన్, ఇది ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మామూలుగా మనం సాంబ్రాణి పొగ ఏమైనా వేయడానికి బొగ్గులు వాడుతూ ఉంటాం జనరల్గా. బొగ్గు అనేది కార్బన్. ఆ కార్బన్ వెలిగించినప్పుడు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేయాల్సింది కానీ మనం తీసుకునేది కాదండి. ఇది ఆవు పేడ ఇది వెలిగించినప్పుడు ఆక్సిజన్ వస్తుంది. మనం అబ్జర్వ్ చేయొచ్చు, వైట్ స్మోక్ వస్తుందండి వెలిగించినప్పుడు. ఈ తెల్ల పొగ రావడం వల్ల ఏంటంటే మనకు అదే ఆక్సిజన్ మన ఏరియా అంతా కూడా ప్యూరిఫై చేస్తుంది. మనం ఇప్పుడు బయట అన్ని పొల్యూషన్ గాలి పీల్చుకుంటా ఉన్నాం. ఆ పొల్యూషన్ గాలి ఇప్పుడు వాటర్ కలుషితం అయిపోయి ఉన్నాయి. మినరల్ వాటర్ పొల్యూటెడ్, అట్లా ఫుడ్ పోయింది, వాటర్ పోయింది. ఇప్పుడు గాలి అనే దాన్ని కూడా మనం ఫ్యూచర్లో ఇప్పుడు మనం వాటర్ బాటిల్ వేసుకొని ఎట్లా బ్యాగులో వేసుకుని తిరుగుతున్నాము, గాలి కూడా కరోనా టైంలో చూసాం కదండి, ఆక్సిజన్ లేక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటిది మనం ఇంట్లో ఒక పిడక ఒక 5 నిమిషాలు శ్రద్ధ టైం ఇచ్చి చిన్న కర్పూరం ముక్కేసి వెలిగిస్తే ఇంట్లో ఇల్లంతా కూడా మనం ఊడ్చినా తూడ్చినా మనం ఇల్లు శుభ్రం చేస్తున్నాం అనుకున్నాం కదా, పొగ వేస్తేనే శుభ్రం అవుతుంది అన్నట్టు. యాక్చువల్గా మన కనపడని వైరస్ బ్యాక్టీరియా అంతా కూడా పొగతో క్లీన్ అవుతుంది. ఎంత ఉందండి కాస్ట్? ఇదైతే 100 రూపాయలు. 100 రూపాయలు చాలా వచ్చాయి, చాలా ఉంటుంది కదా, మంచిగా వాడుకోవచ్చు. ఇది ఏంటంటే టూత్ బ్రష్. ఇది బ్యాంబూ బ్రష్, వెదురు బొంగుతో చేసిన బ్రష్. మనం ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టికే వాడొద్దని చెప్పి రోజు టీవీలో చూస్తుంటాం, పేపర్లో చూస్తుంటాం, ఎవరో ఒకరు ఎక్కడెక్కడ చెప్తా ఉంటారు. అంటే ప్లాస్టిక్ అనేది భూమిలో కలవదు, ఎన్ని సంవత్సరాలైనా అది అంటే భూమికి ప్రాబ్లమే. మనం వాడుతున్నా కూడా నానో పార్టికల్స్ అనేది దాంట్లోకి మనం వాడే వస్తువుల్లో కలుపు. సో బ్యాంబూ టూత్ బ్రష్ ఉందని నేనైతే ఇప్పుడే చూసాను. టంగ్ క్లీనర్ కూడా ఉండింది, కోమ్ కూడా ఉంది. కోమ్ కూడా ఉండిందా? కోమ్ వచ్చేసి ఇది 50 రూపాయలు. 50 రూపీస్ అంతే. ఇది వేపకర్రతో చేసిన కోమ్. ఇది వేపకర్ర ఏంటంటే మనకు హెయిర్ ఫాల్ అని చెప్పి ఇప్పుడు చాలా మంది బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. ఈ నీమ్ అనేది వేప ఏదైతే ఉందో మనకు హీల్ అవుతుంది, రీగ్రోత్ చేయడానికి. రాలిపోయే చుట్టూ రాలిపోతుంది కానీ మళ్ళీ రీగ్రోత్ రావడానికి ఇది బాగా సపోర్ట్. గ్రీన్ ట్రీ కోమ్ అని ఉంది. ఇది ఎంతండి కాస్ట్? ఇది 120 ఉంది. 120 రూపీస్, 50 రూపీస్, పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు.